బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. నమః శివాయై కళ్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమో నమః. భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః. మనం ఈ నవరాత్రుల్లో మొదటి 3 రోజుల్లోనూ అమ్మవారిని మహాకాళిగా పూజించుకున్నాం. తర్వాత 3 రోజుల్లోనూ అమ్మను మహాలక్ష్మి స్వరూపంగా ఆరాధించుకున్నాం. ఆ తర్వాత 3 రోజుల్లోనూ మహాసరస్వతి రూపంగా అర్చించుకున్నాం. ఇక చివరిగా ఈ దశమి రోజున అమ్మను అపరాజితాదేవిగా పూజిస్తే జయం కలుగుతుంది. అపరాజిత అంటే ఓటమి లేనిది అని అర్థం. అపరాజితాదేవి శమీ వృక్షంలో నివసిస్తూ ఉంటుంది. అందుచేత శమీ వృక్షాన్ని పూజించటం వల్ల జయం కలుగుతుంది. ఆ దేవి అనుగ్రహంతో బయటి శత్రువులపై జయం సాధించవచ్చు, లోపలి శత్రువులను కూడా గెలిచవచ్చు. పూర్వం దేవదానవులు సముద్ర మథనం చేస్తున్న సమయంలో పారిజాతము, బిల్వము మొదలైన వృక్షాలతో పాటు శమీ వృక్షం కూడా పుట్టింది. వృక్షాలన్నిటికీ వనమాలి అని ఒక అధిష్టాన దేవత ఉంది. ఈ వనమాలి దేవతే శమీ దేవత అని పేరు. శమీ శమయమే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధార్త్రి రామస్య ప్రియదర్శిని. ఈ రోజున వనమాలి శమీ దేవతను స్మరిస్తే చాలు, పాపాలన్నీ నశిస్తాయి. శమీ వృక్షం యొక్క చరిత్ర రఘుమహారాజు యొక్క జీవితంలో ముడిపడి ఉంది కనుక ఆ కథను తెలుసుకుందాం. శ్రీరాముడి యొక్క వంశంలోని వాడు రఘుమహారాజు. ఆయన ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు. ప్రపంచాన్ని అంతా గెలిచి విశ్వజిత్తు అనే యజ్ఞం చేశాడు. అయితే ఆ యజ్ఞం ఋత్వికులందరూ యజ్ఞగుండం వద్ద కూర్చొని చేసే యజ్ఞం వంటిది కాదు, అది దాన యజ్ఞం. కనుక ఆ యాగాన్ని చేసిన వాడు తనకున్న సంపదనంతా పూర్తిగా దానం చెయ్యాలి. అలాగే యాగం చేస్తున్న రఘుమహారాజు తనకున్న ధనమంతా దానం చేసి పూరిపాకలో నివసించాడు. మట్టి పాత్రలతో వండుకొని తిన్నాడు. నేలపైనే నిద్రపోయాడు. సంతోషంగా బ్రతకసాగాడు. అలాంటి సమయంలో వరతంతు మహర్షి వద్ద చదువుకున్న కౌత్సుడు అనే శిష్యుడు విద్య పూర్తి చేసుకుని గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలని ఆశపడ్డాడు. వరతంతు మహర్షి వద్దకు వచ్చి, గురుదేవా, మీరు నాకు విద్య నేర్పారు కదా, కనుక ఏమైనా గురుదక్షిణ కోరుకోండి అని పట్టుబట్టాడు. అందుకు వరతంతు మహర్షి, పర్వాలేదు నాయనా, నేనేమీ అనుకోను, నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. నేను అనుమతిస్తున్నాను, వెళ్ళిపో అన్నాడు. కానీ కౌత్సుడు మాత్రం అందుకు అంగీకరించలేదు. గురుదేవా, మీరు నా వద్ద నుంచి గురుదక్షిణ తీసుకోవలసిందే అని మళ్ళీ పట్టుబట్టాడు. ఎంత విచిత్రం! దానికి వరతంతు మహర్షి విసిగిపోయాడు. ఏంట్రా ఇట్లా అడుగుతున్నాడు వీడు, ఇట్లా పట్టుకున్నాడు. సరే అయితే నాకు 7 కోట్ల బంగారు వరాలు తీసుకొనిరా, అప్పుడే గురుదక్షిణ చెల్లించిన వాడు అవుతావు అన్నాడు. ఊరికే వెళ్ళొచ్చు కదా. పట్టుపట్టాడు. వెంటనే కౌత్సుడు అక్కడి నుంచి బయలుదేరాడు. రఘుమహారాజు బలపరాక్రమాలను విని ఎంతో ఉత్సాహంగా రఘువు ఉన్న చోటుకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఇంకేముంది, రఘుమహారాజు మహారాజులాగా లేడు. అతడి బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి. అతడి శరీరం మురికిగా ఉంది. ఇంకా కౌత్సుడికి అక్కడ ఒక పూరిపాక, మట్టి పాత్రలు, చెక్కపీటలు
ఆకుడొప్పలు, వెదురు చాపలు కంటికి కనిపించాయి. కౌత్సుడు వాటిని చూసి రఘువును చూసి బాగా డీలా పడిపోయాడు. ఎంతో దుఃఖించాడు. ఆహా, నేనెంత దురదృష్టవంతుణ్ణి! ఈయన బాగా డబ్బు ఉన్నవాడు, నా కోరిక తీరుస్తాడని నేను ఎంతో ఆశతో వచ్చాను. ఎన్నో కథలు విన్నాను కదా రఘువుని గురించి. పెద్ద మహారాజు కదా. చూస్తే నాకేంటి ఇట్లా మారిపోయింది అంత కాలం అంతా. కానీ ఇక్కడ చూస్తే నా కోరిక ఎప్పటికీ తీరినా తీరదని తెలిసిపోయింది. ఈయన దగ్గర ఏమిటి అడిగేది? అన్ని వరాహాలు ఎక్కడ దబ్బా? అసలు మా గురువుగారికి అన్ని వరాలు ఎందుకో. మరి ఎందుకు అడిగావు? ఇక గురువుకు ద్రోహం చేసిన పాపం నన్ను తప్పకుండా పీడిస్తుంది. వెళ్ళిపోనాయన అన్నప్పుడు వెళ్ళుకో, నోరు మూసుకొని వెళ్ళొచ్చు కదా. ఇంత కష్టపడుతూ జీవిస్తున్నా ఈయనతో మాట్లాడితే ఏం లాభం? నా గోల చెప్పుకుంటే ఏం ప్రయోజనం దక్కుతుంది అని మనస్సు లోపల అనుకుంటూ వెనక్కు తిరిగాడు. ఇంతలో రఘుమహారాజు అక్కడికి వచ్చి కౌత్సుడి మనస్సులో అనుకున్న మాటను విన్నట్లుగా ఇలా అన్నాడు. ఓ మునికుమారా, నీలో నువ్వే మాట్లాడుకుంటే ఏం లాభం ఉంటుంది? నీ గోల నాతో చెప్పుకుంటే ప్రయోజనం ఉంటుంది. కనుక నీ కోరిక చెప్పు, అది ఎలాంటిదైనా సరే నేను తీరుస్తాను, భయపడకన్నాడు. ఆ మాటలు విని కౌత్సుడికి ధైర్యం వచ్చింది. ఆ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు కనుక దేవీ భక్తుడైన రఘుమహారాజు కలశం పెట్టి నవరాత్రి వ్రత దీక్షను పట్టుకున్నాడు. అలాంటి రఘువు కౌత్సుడితో ఇలా అన్నాడు. ఓ మునికుమారా, నేను అమ్మవారి దీక్షను పట్టాను కనుక నువ్వు నా బదులుగా దీక్ష పట్టి అమ్మవారిని పూజిస్తూ ఉండు. నేను ఈ నవరాత్రుల్లో నీ కోరిక తీర్చటానికి ప్రయత్నిస్తానన్నాడు. అందుకు కౌత్సుడు ఒప్పుకొని అమ్మవారిని పూజించసాగాడు. రఘువు ధనస్సు పట్టుకొని ఇంద్రుడిపైకి దండెత్తి శంఖాన్ని పూరించాడు. ఇద్దరికీ యుద్ధం ప్రారంభమై ఘోరంగా సాగింది. క్రమంగా రఘువు చేతిలో ఇంద్రుడు ఓడిపోయి సమస్త ధనరాశులను, దివ్యవృక్షాలను, సమస్త ఔషధులను సమర్పించుకున్నాడు. అందులో సమీవృక్షం కూడా ఉంది. రఘువు వాటిని తీసుకువచ్చి భూమి మీద పెట్టాడు. అలా సమీవృక్షం భూమి మీదకు దిగి వచ్చింది. తన సంతానాన్ని వృద్ధి చేసుకుంది. ఇంతలో దేవతలు స్వర్గం నుంచి బయలుదేరి, ఈ రఘు మహారాజు సామాన్యుడు కాడు, ఇతడు ఇంకా ఏవేవో ఘనకార్యాలు చేస్తాడు, వాటిని చూడాల్సిందే అని కుతూహలంతో విమానాలెక్కి అందరూ భూమి మీదకి వచ్చారు. అయితే ఆ దేవ విమానాలు ఉన్నాయి కదా, మొయలేక భూమి కంపించింది. అంతమంది వచ్చేశారు. కానీ ఇంతలో చిత్రంగా భూమి మీద ప్రతిష్ఠించబడిన శమీవృక్షాలు మాత్రం ఆ విమానాల వేగాన్ని నియంత్రించి ఆపేశాయి. ఆ శమీవృక్షాలకు అంత శక్తి వచ్చేసింది. భూమి స్పర్శ చేస్తూ ఉండగానే మహావృక్షాలు అయిపోయాయి. అంత శక్తి వచ్చింది. పైన ఆకర్షణ ఉండేటువంటి విమానాలన్నీ ఆపేసేసింది. అప్పుడు దేవతలు ఆ శమీవృక్షాలనే మెట్లుగా చేసుకొని మెల్లగా భూమి మీదకి దిగారు. ఇంతలో రఘువు తన ఇంటికి వచ్చి ఇంద్రుణ్ణి గెలిచి సంపాదించిన ధనమంతా కౌత్సుడికి ఇచ్చి ఇలా అన్నాడు. ఓ మునికుమారా, ఇదిగో నీ డబ్బు, తీసుకువెళ్ళి నీ గురువుకు గురుదక్షిణగా చెల్లించు. నీ గురువుగారిని సంతోషపెట్టు, నీ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందు అన్నాడు. అప్పుడు కౌత్సుడు ఆ సంపదలోంచి 7 కోట్ల వరాహాలను మాత్రమే లెక్కబెట్టి తీసుకొని రఘువును చూస్తూ, ఓ మహారాజా, నేను ఇంతవరకే కోరాను కనుక నాకింతే చాలు. ఆ పైన 1 పైసా ఇచ్చినా నేను ముట్టుకోను, నువ్వే తీసుకో అని సంపదంతా ఇచ్చేశాడు. అందుకు రఘువు ఒప్పుకోలేదు. కౌత్సుడు తన పట్టును విడలేదు. చివరికి రఘువే తగ్గి ఇంద్రుడి వంక చూసి, ఓ ఇంద్రదేవా, నీ ధనాన్ని నువ్వే తీసుకో అన్నాడు. ఇంద్రుడు నవ్వి, ఓ రఘు, నేను ధర్మాత్ముడిని, నేను ఓడిపోయాను కనుక నీకు వశుడైపోయాను కనుక ఇదంతా నీ డబ్బే అవుతుంది కదా అన్నాడు.
ఇలా రఘువుకి ఇంద్రుడికి మధ్య జరిగిన ఈ ధర్మచర్చ అంతా కూడా శమీవృక్షం క్రిందే జరిగింది. అప్పుడు ఆ ధర్మచర్చలో మళ్ళీ రఘువే తగ్గి మిగిలి ఉన్న సంపదనంతా శమీవృక్షానికి ఇచ్చేసి ఇలా ప్రార్థించాడు. ఓ శమీవృక్షమా, నీ వేరు పాతిన చోట నీరు ఉంటుంది. నీ దర్శనంతో పాపాలు నశిస్తాయి. నీ ఆకులు విషాన్ని హరిస్తాయి. నీ ప్రదక్షిణ వల్ల సంతానం కలుగుతుంది అని ఎన్నో వరాలిచ్చాడు. అందువల్లనే శమీవృక్షానికి అంతటి మహత్తు వచ్చింది. అందుచేత ఈ విజయదశమి రోజున శమీవృక్షాన్ని పూజించండి. మీకు మీ రంగాలలో విజయం లభిస్తుంది. శమీవృక్షంలో నివసిస్తున్న అపరాజితాదేవి ఈ జగత్తును అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః. शिवदहिते जगतं सततं गुरुमङ्गलम् शिखरिसुते जगतं सततं गुरुमङ्गलम् सुजनहिते जगतं सततं भवतु शुभं गुरुमङ्गलम् शिवदहिते जगतं सततं गुरुमङ्गलम् गुरुमङ्गलम् शिखरिसुते जगतं सततं गुरुमङ्गलम् गुरुमङ्गलम् सुजनहिते जगतं सततं भवतु शुभं गुरुमङ्गलम्. चक्रगे नवबलगे तेनीराजन मंपददे विपुल चक्रगे नवबलगे तेनीराजन मंपददे करुणा भरणे मंगल रूपे मम वरदे करुणा भरणे मंगल रूपे मम वरदे शिवदहिते जगतं सततं गुरुमङ्गलम् गुरुमङ्गलम् शिखरिसुते जगतं सततं गुरुमङ्गलम् गुरुमङ्गलम् सुजनहिते जगतं सततं भवतु शुभं गुरुमङ्गलम्. जननी रीति गौल रवनुते नित्यं मंगलदानचणे जननी रीति गौल रवनुते नित्यं मंगलदानचणे सततं सच्चिदानन्दद दीप्ते शुभचरणे सततं सच्चिदानन्दद दीप्ते शुभचरणे शिवदहिते जगतं सततं गुरुमङ्गलम् गुरुमङ्गलम् शिखरिसुते जगतं सततं गुरुमङ्गलम् गुरुमङ्गलम्. For more videos like this,
Subscribe Big TV channel.